అభిజిత్ సమంత గారు ద గ్లామర్ బాయ్, మీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు? మీకు ఇప్పుడు కొట్టుర్రా డాన్ డాన్ డాడా. ప్రతి వారం మీరు ఎలిమినేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? శాంతి గారు అంటే ఆల్మోస్ట్ ప్రతి వారం నామినేట్ అయిపోతూ వస్తున్నాను నేను. యాక్చువల్లీ దానికి అంటే ఆలోచిస్తుంటే ఒక రిగ్రెట్ ఏముండిందంటే, అరే ప్రతిసారి ప్రేక్షకులకు చేతులకు వెళ్తున్నాను, వాళ్ళు కూడా సేవ్ అవుతున్నాను. అండ్ నిజంగా అదో గ్రాటిట్యూడ్ సార్. అంటే ఆ కృతజ్ఞతలు ఎలా తెలియాలో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అర్థమైంది. యా అభిజిత్ ఆన్సర్ ఏంటంటే యు ఆర్ ఫీలింగ్ గ్రాటిట్యూడ్. లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, grateful for everything I have in life and this opportunity Big Boss has given us. Thank you for the love. ఇంతకన్నా ఆన్సర్ అవసరం లేదు. నైస్ ఆన్సర్. Thank you sir. నైస్. I love you my friend. You are my brother. Don't forget that I mean it. సార్ నాకు అన్న లేడు సార్, తమ్ముడున్నాడు సార్. ఇప్పుడు నేనే చూసుకున్నాను సార్. Please don't please. నాకు ప్రతిసారి ఒక అన్నలా ఉన్నాడు సార్ హౌస్ లో. నాకు ఎవ్వరికి నేను చెప్పుకోలేదు సార్. బట్ అభి ఐ లవ్ యూ అభి. I love you man. My brother. Very hard working. I've never seen somebody so dedicated. In 10 years back ఇలా ఉండేవాడిని సార్. And ఆయనకి he has every right to be in this song. నువ్వు 100%. అభి ఐ మిస్ యూ బ్రో. నా డిఎఫ్డి ఉంది కదా, అది ప్లీజ్ టేక్ ఇట్. అండ్ ఐఎమ్ సెండింగ్ దిస్ ట్రిమ్మర్. నువ్వు గడ్డం ఉన్నా ట్రిమ్ చేసినా ఎలా ఉన్నా చాలా బాగుంటావు. బట్ దిస్ ఇస్ మై మెమరీ. ఐ రియలీ లవ్ యూ డార్లింగ్. అండ్ వెన్ ఎవర్ యువర్ షోల్డర్ హర్ట్స్, రిమెంబర్ ఐ విల్ బి యువర్ షోల్డర్ అవుట్ సైడ్. ఓకే, ఖచ్చితంగా టాప్ 5 లోకి నువ్వు వస్తావు. నువ్వు రావాలంతే. అర్థం? క్యూకంబర్ ఏంటి సార్ అంటే దీని గురించి మనకి కూల్ అభి కూల్. అభిజిత్ కూల్. అభిజిత్ ఇస్ కూల్ మ్యాన్, కూల్ డూడ్. ఎందుకంటే నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది. ఆ విషయం నాకు తెలుసు. అభిజిత్ చెప్పమ్మా. అభిజిత్ అంతా బాగా మాట్లాడతాడు సార్, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు సార్. నెక్స్ట్ ఓకే, ఎందుకు అభిజిత్? మైండ్ గేమ్ ఆడతాడు అభిజిత్ అన్నయ్య. చాలా టాలెంటెడ్, ఎక్కడ ఏం మాట్లాడాలో అన్ని తెలుసు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే కాదు, బట్ నాకు వర్కౌట్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ అండ్ బిహేవియర్. ఆన్ దట్ బేసిస్ నేను కొంచెం క్యాలిక్యులేట్ చేస్తున్నాను. బిహేవియర్ బట్టి అండ్ హార్డ్ వర్కింగ్ బట్టి. హార్డ్ అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్. హార్డ్ వర్కింగ్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అభి. యు బీన్ అ కాన్స్టెంట్ సపోర్ట్ టు హారిక స్టార్టింగ్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్వేస్. అంత ఇంగ్లీష్. హూ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ ఫర్ యూ ఇన్ ద టాప్ 5? అభిజిత్. 12 వీక్స్ వరకు ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఏ రోజు అభిజిత్ కళ్ళల్లో వాటర్ తెచ్చుకోండి అలాంటి నా జీవితంలో చూడలేదు బిగ్ బాస్. అక్కడ చెట్టు దగ్గర కూర్చొని ఏదో బాధపడుతున్నాడు ఉంటాడు, వెళ్ళి ఇట్లా చెయ్యేస్తే ఆటోమేటికల్లీ వాటర్ వచ్చేసిన బిగ్ బాస్ కళ్ళకి వెళ్ళి అభిజిత్ కి. అతని నుంచి నాకు Everyone and not everyone gets a chance to be there. You are doing very well being yourself performance. All our blessings and Baba's blessings are with you. I still remember you holding my hand and taking your first steps to school, and you would start crying when you spotted me, which wrung my heart. And now you hold my hand with your much stronger hand to help me cross the road. God bless you and all the best, Raja. Take very good care of yourself. Love, Mummy. సో క్యూట్. Mama. చిన్నప్పుడు నేను నీ చేతులు పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళినా, ఇప్పుడు నువ్వు నా చేతులు పట్టుకొని రోడ్ క్రాస్ చేసి నాకు స్ట్రాంగ్. ఏ మమ్మీ అప్పుడప్పుడు ఏదో ఎమోషనల్ అయిపోయేది.
వచ్చిన తర్వాతే తెలుస్తుంది కంటెస్టెంట్స్ ఎవరు ఏంటి అనేది. అండ్ నాకు ఆనెస్ట్లీ అనిపిస్తుంది దట్ నేను ఎవరి వల్ల నేను ఇంటిమిడేట్ అవ్వట్లేదు, ఎవరి వల్ల నేను ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వట్లేదు. నాకు అడ్డుపడే అంత స్ట్రాంగ్గా నేను ఎవరిని అంత ఫీల్ అవ్వట్లేదు. కాబట్టి ఎవరి పేరు చెప్పాలి ఏంటి అనేది నేను బిగ్ బాస్ ఒక పేరు చెప్పమన్నారు, అభిజిత్.